పాపకి నామకరణం పెట్టటం కోసం అమర్, బాగి వాళ్ళు పూజని ఏర్పాటు చేస్తారు. ఇక పూజారి గారు రావటంతో అమర్, బాగి ఇద్దరు పూజలో కూర్చొని ఉంటారు. "అయ్యా! పాపకి నామకరణం అయిపోయిందా?" అని పూజారి గారు అడగటంతో అరుంధతి అని అమర్ చెప్తాడు. "చక్కటి నామధేయం, చాలా బాగుంది" అని పూజారి గారు ఆ పేరును పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటారు. మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే పిల్లలు బాగి, అమర్, రామ్మూర్తి పట్టలేని ఆనందంతో ఆ వేడుకని చూసుకుంటూ చేస్తూ ఉంటారు. అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా పాపని అక్కడ పడుకోపెట్టి ముందర అన్ని వస్తువులని పెట్టి ఉంటారు. బుక్కు, స్టెతస్కోపు, ఆయుధం అలా రకరకాల వస్తువులని పెట్టి ఉంటే పాప మాత్రం నేరుగా బొమ్మ తుపాకీని పట్టుకుంటోంది. దాంతో బాగి చాలా షాకింగ్‌గా, ఆనందంగా చూస్తూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక రామూర్తి అయితే, "అమ్మా అరుంధతి, నువ్వు అన్నప్రాసన రోజే ఆయుధం పట్టావంటే ఇక అసురుల అంతం అయిపోయినట్లే" అని మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. దాంతో మనోహరి చాలా షాకింగ్‌గా, టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, దానికి తోడు ఆరు పాప రివాల్వర్‌ని మనోహరి వైపు గురి పెట్టేస్తుంది. దాంతో అందరూ మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఆల్రెడీ అరుంధతియే ఆ పాపలో ప్రవేశించి ఇలా పునర్జన్మ ఎత్తిందని నిజం తెలుసుకున్న మనోహరి మరింత టెన్షన్ పడుతూ, "ఏంటిది, అన్నప్రాసన రోజే ఇలా రివాల్వర్‌ని నా వైపు చూపిస్తోంది" అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఈ మనోహరికి ఇలా జరగాల్సిందే అన్నట్లుగా బాగి కూడా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది.